राम राम हरे कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण अंदरिकी సో 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ రోజు మనము 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమంలో 9వ రోజు భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. ఇప్పటి వరకు 8 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాము. నిన్న 8వ అధ్యాయమైనటువంటి భగవత్ ప్రాప్తి అనే అధ్యాయాన్ని మనము చూడడం జరిగినటువంటిది. సో ఈరోజు 9వ అధ్యాయమైనటువంటి పరమ గుహ్య జ్ఞానము, దానినే రాజవిద్య రాజగుహ్య యోగము అని పిలుస్తాము. ఈ అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. హరే కృష్ణ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున మీకు స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ అంశంలో ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా మనము ఈ భగవద్గీతను అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు అధ్యాయము పరమగుహ్య జ్ఞానము, అదే దాన్నే రాజవిద్య రాజగుహ్య యోగము అని పిలుస్తాము. సో ఈరోజు ఈ అధ్యాయాన్ని ప్రారంభించే ముందుగా ప్రార్థన. మొదటగా శ్రీ గురు ప్రణామము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 9వ అధ్యాయం అయినటువంటి పరమగుహ్య జ్ఞానము, దానినే రాజవిద్య రాజగుహ్య యోగము అని పిలిచేటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాము.
సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అర్జునుడితో, ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందున ఈ అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానాన్ని నీకు తెలియచేస్తాను. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి విముక్తి పొందుతావు అంటూ ఆ భగవంతుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని, అంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి ముందు మనకి ఉండవలసినటువంటి అంశము ఆ భగవంతుని ఎడ విశ్వాసము, నమ్మకము ఉండాలి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, అర్జునుడితో అంటున్నాడు కృష్ణ భగవానుడు, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందువల్ల ఈ అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని, అంటే భగవద్విజ్ఞానాన్ని ఆయన తెలియచేస్తానంటున్నారు. మరియు అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం, జ్ఞాన విజ్ఞానాలు. సో సాధారణంగా జ్ఞానము అనేటువంటిది అధ్యాయాల ద్వారా లేదా గురువుల ద్వారా విన్నటువంటిది. ఏదైతే మనము అనుభవపూర్వకంగా పొందుతామో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అది విజ్ఞానం అవుతుంది. సో ఆ విధంగా రెండింటిని కూడా, జ్ఞాన మరియు విజ్ఞానాలను నీకు ఈరోజు నేను తెలియచేస్తాను. మరి అటువంటి ఆ జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకున్న తర్వాత వాటిని నీవు సరిగా అవగాహన చేసుకున్నట్లయితే ఈ భౌతికమైనటువంటి కష్టాల నుండి విముక్తి చేయబడతావు అర్జున అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఈరోజు ఈ అత్యంత రహస్యమైనటువంటి జ్ఞాన విజ్ఞానాలని అర్జునుడి ద్వారా మానవాళికి అందిస్తూ ఉన్నటువంటి అంశము ఇది. సో అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు రహస్యమైనటువంటిది. మరి ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ ముఖ్యంగా ఆ 2-3 అధ్యాయాలలో ఏదైతే అంశాలు మనకి భగవంతుడు, అంటే ఆ దేహము, ఆత్మల గురించి, తత్వాలను గురించి తెలియచేశారో అది రహస్యమైనటువంటి జ్ఞానము అని చెప్తారు. మరి అలాగే నిన్న అంతకు ముందు అధ్యాయాలలో, అంటే 7 మరియు 8వ అధ్యాయాలలో ఆ భగవంతునికి సంబంధించినటువంటి అంశాలు, భగవద్ విజ్ఞానము, భగవత్ ప్రాప్తి అనేటువంటి, అంటే ఆ భక్తియుతమైనటువంటి సేవ యొక్క జ్ఞానము, అలాగే కృష్ణ సంబంధము ఏదైతే ఉందో అది అతి రహస్యమైనది అని చెప్తున్నారు. ఇక ఈరోజు ఆ భగవంతుడు తెలియచేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత రహస్యమైనది అని చెప్తున్నారు. అంటే ఈ శుద్ధ భక్తియుత సేవ మరియు ఆ కృష్ణుడి యొక్క ప్రతిస్పందన ఏదైతే ఉందో ఇది అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానంగా చెప్పబడు, రహస్యమైనదిగా చెప్తున్నారు. అదే ఆ శుద్ధ భక్తియుతమైనటువంటి సేవ, అంటే ఆ కృష్ణ భగవానుని వారి యొక్క సేవ మరియు ఆ కృష్ణుడి యొక్క ప్రతిస్పందన ఏదైతే ఉందో అది అత్యంత రహస్యమైనటువంటిది అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. అలాగే సో ఇంకా చెప్తూ ఉన్నారు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఈ జ్ఞానము ఏదైతే నేను నీకు తెలియచేస్తూ ఉన్నానో ఈరోజు ఇది, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ జ్ఞానము విద్యలలోకెల్లా రాజు వంటిది అని, రహస్యాల అన్నింటిలోకెల్లా అత్యంత రహస్యమైనది అని, ఇది పరమ పవిత్రమైనటువంటి జ్ఞానము, ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైనటువంటి అవగాహన ద్వారా
తెలియచేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత, ఇది నిత్యమైనది మరియు సంతోషంగా నిర్వహింపదగినది అర్జున అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన చెప్పారు కదా! ఈరోజు నీకు జ్ఞాన విజ్ఞానాలను అంటే జ్ఞానాన్ని అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానాలను నీకు నేను తెలియచేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత ఈ భౌతికమైనటువంటి కష్టాలన్నిటి నుండి కూడా నీవు బయటపడతావు అని చెప్పారు. మరి అటువంటి ఆ జ్ఞాన విజ్ఞానం ఏదైతే ఉందో అది ఆ విద్యలలోకెల్లా రాజు వంటి జ్ఞానము అని చెప్తున్నారు. అలాగే రహస్యాల అన్నింటిలోకెల్లా అత్యంత రహస్యమైనది అని చెప్తున్నారు. అలాగే ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనటువంటిది. అలాగే ఇది ఆత్మ యొక్క ఈ జ్ఞానము ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైనటువంటి అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైనది మరియు సంతోషంగా నిర్వహింపదగినది అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో, సాధారణంగా మనకున్నటువంటి విద్యా వ్యవస్థలలో చూసినట్లయితే సోషల్ నాలెడ్జ్ ఒక పిరమిడ్‌గా ఏర్పరచుకున్నట్లయితే సోషల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో సాంఘిక శాస్త్రంగా చెప్పబడేటువంటి అది బేసిక్ అడుగులో భాగాన ఉండేటువంటిదని చెప్తారు. దానికంటే ఉన్నతమైనటువంటిది ఆయుర్వేదిక నాలెడ్జ్ అని చెప్తారు. దానికంటే ఉన్నతమైనది ఆస్ प्रभु जी कनेक्शन पॉइंट प्रभु जी। प्रभु जी प्रभु जी मी कनेक्शन पॉइंट प्रभु जी। हरे कृष्णा प्रभु जी। प्रभु जी कनेक्शन पॉइंट प्रभु जी। हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. సో, ఎక్కడ ఆగిపోయింది మాతాజీ? రెండో శ్లోకం చెప్తున్నారు కదా ప్రభు అక్కడ ఆగిపోయింది. ఓకే మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. సో, ఇది అయిపోయిందా మాతాజీ? ఇది చెప్తున్నారు ప్రభుజీ అది ఓకే ఓకే భావం చెప్తున్నారు ప్రభుజీ. ఓకే ఓకే హరే కృష్ణ. సో ఈ ఈరోజు ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి ఆ శ్లోకంలో జ్ఞాన విజ్ఞానాలతో పాటు ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు తెలియచేస్తాను అని చెప్పారు. ఆ జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ విద్యలోకెల్లా రాజు వంటిది, రహస్యాల అన్నింటికెల్లా అత్యంత రహస్యమైనది మరియు పరమ పవిత్రమైనటువంటి జ్ఞానం. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైనటువంటి అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత మరియు ఇది నిత్యమైనది, సంతోషంగా నిర్వహింపదగినటువంటిది అంటూ ఆయన ఏదైతే జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తున్నారో, తద్వారా ఈ మానవాళికి అందిస్తున్నారో దానిని గురించి చెప్తూ ఉన్నారు. అలాగే మనము పొందేటువంటి జ్ఞానాలలో ఈ సోషల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది బేసిక్లో ఉంటుంది పిరమిడ్లో. దానికంటే ఉన్నతమైనదిగా ఆయుర్వేదిక్ జ్ఞానం ఉంటుంది అని చెప్తారు. దానికంటే ఉన్నతమైనది ఆస్ట్రాలజికల్, ఆ తర్వాత
విజ్ఞాన శాస్త్రం, సైన్స్ నాలెడ్జ్ అంటారు. సో వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటిది అంటే విద్యలలోకెల్లా రాజు వంటి విద్య ఈ భగవద్గీత జ్ఞానము అని తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా మనము చూసినట్లయితే ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది రాజవిద్య అని చెప్తున్నారు. అంటే రాజు వంటి జ్ఞానము. అలాగే రాజగుహ్యము అంటే అత్యంత రహస్యమైనది. రహస్యాలన్నిటిలోకెల్లా రహస్యమైనది అని. అలాగే ఇది శుద్ధమైనటువంటి లేదా శ్రేష్టమైనటువంటి జ్ఞానము. ఇది దివ్యమైనటువంటిది. ఇది ధర్మం యొక్క పరిపూర్ణత చాలా ఉల్లాసంగా ఉంచేటువంటిది. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటిది. నశింపు లేనటువంటిది ఈ జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఈ భౌతిక బంధనాలన్నిటి నుండి కూడా బయటపడవచ్చు అని తెలియచేస్తున్నటువంటి అంశము. మరి ఇక్కడ ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు. మొదటి శ్లోకంలో చెప్పారు. నీవు నా పైన ఎప్పుడు అసూయ లేనటువంటి వాడివి. అలాగే మరొక అంశము దీన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటిది శ్రద్ధ, విశ్వాసం. సో అందుకే ఇక్కడ ఆయన అంటున్నారు. అశ్రద్ధ దానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓ శత్రువులను జయించేవాడా అర్జున, ఈ ధర్మము అంటే ఇక్కడ ఈ భక్తియుక్తమైనటువంటి సేవయందు విశ్వాసము లేనటువంటి వాళ్ళు, ఆ విశ్వాసము లేని జనులు నన్ను పొందజాలరు. అందువలన వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తూ ఉంటుంటారు. సో ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే భక్తియుక్తమైనటువంటి సేవలో నిమగ్నం అవ్వకుండా ఉంటారో, అంటే ఆ భగవంతుని యొక్క సంబంధాన్ని తెలుసుకోకుండా, ఆ భగవత్ సంబంధంలో ఉండకుండా ఉంటారో, అంటే ఈ భక్తి అనే కృష్ణ చైతన్యము ఎడ విశ్వాసము లేనటువంటి వారు ఇక ఎప్పటికీ కూడా ఆ భగవంతుణ్ణి పొందలేరు అని చెప్తున్నారు. తద్వారా అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచికమైనటువంటి విషయాలపైన ఇంద్రియ తృప్తిపైనే మమకారాన్ని కలిగి ఉండి, ఆ ఇంద్రియ జ్ఞానాల వైపే, ఆ ఇంద్రియాలను సంతృప్తిపరచడమే భావంతో ఉండి ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారో వారు ఈ జనన మరణ చక్రాలలోనే ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే పుట్టడము, పెరగడము, తర్వాత కొంతకాలం స్థిరంగా ఉండడము, మరలా ఆ దేహం క్షీణించిపోవడము, తర్వాత చివరికి ఆ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని పొందడం. సో ఈ విధంగా ఈ జనన మరణ చక్రాలలోనే ఉంటూ ఉంటారని చెప్తారు. కానీ ఎవరైతే ఆ భగవత్ సంబంధాన్ని తెలుసుకొని ఆ భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నమై ఉంటారో, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందినటువంటి వారు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు, ఆయన నిన్న కూడా చెప్పారు, ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు. ఆ ధామాన్ని చేరుకున్నటువంటి అంటే భగవత్ సేవలో నిమగ్నమై భగవంతుని యొక్క ధామాన్ని చేరుకున్నటువంటి వారు తిరిగి ఈ జనన మరణ చక్రాలలో అంటే ఈ భౌతికమైనటువంటి ఈ అశాశ్వతమైనటువంటి ఈ లోకానికి తిరిగి రారు అని చెప్తున్నారు. సో కనుక ఎవరైతే ఆ భగవంతుని యొక్క భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నమవకుండా ఉంటారో వారు ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నెన్నో జన్మలను వివిధ రకాలైనటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవజాతులలో ఏదో ఒక ఆ శరీరాన్ని పొందుతూ ఉంటుంటారు అని చెప్తారు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను అంటూ ఆ భగవంతుడు ఇక్కడ ఆయన యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో అంతకుముందు కూడా మనం చూసినట్లుగా ఆ భగవంతుడు ఈ భౌతిక సృష్టి వ్యక్తీకరణం కోసం ఆ భగవంతుని యొక్క ఒక్క అంశ 3 విష్ణు రూపాలలోకి వస్తూ ఉంది. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు,
క్షీరోదక సాయి విష్ణువు అని ఉంటుంది. సో ఈ మహత్తత్వంగా తెలవబడేటువంటి మొత్తము ఆ మహావిష్ణువు నుండి ఇవన్నీ కూడా అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ప్రతి బ్రహ్మాండమును వ్యక్తపరిచేటువంటి ఆయన ఆ గర్భోదక సాయి విష్ణువు. సో ఆయనలో ఇక్కడ మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో 7, 14 లోకాలు ఆయన ఎందే ఈ గర్భోదక సాయి విష్ణువు. అలాగే క్షీరోదక సాయి విష్ణువు ప్రతి జీవుడి యొక్క హృదయాలలో ఉండేటువంటి వాడు క్షీరోదక సాయి విష్ణువు. సో ఇక ఈ ఈ సమస్త విశ్వము, ఈ విశ్వాలన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అవ్యక్త స్వరూపం చేతనే వ్యాపించబడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ సమస్త ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ నేను వాటి యందు స్థితుడను కాను. అంటే అన్నీ కూడా ఆయన యందు ఉన్నప్పుడు ప్రతిదానికి ఆయన అంటే స్థితుడై లేదా వాటితోనే అట్రాక్ట్ అయి ఉండడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి. సో ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే మనము ఈ మధ్యలో ఉండేటువంటి భూలోకంగా చెప్పబడుతూ ఉంటాం. మధ్యలో ఉంటూ ఉంటాం. సో ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఈ సముద్రాలు వీటన్నిటి ద్వారా ఉండేటువంటిది. దీనికి పైన ఉండేటువంటి లోకాలు ఊర్ధ్వ లోకాలు అని అంటాము. ఈ ఊర్ధ్వ లోకాలు దీనికి పైన ఉండేటువంటి ఈ స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపలోకము, తర్వాత బ్రహ్మలోకము. ఇది అత్యంత పైన ఉండేటువంటి లోకము. దాన్నే సత్యలోకం అని చెప్తారు. అత్యున్నతమైనటువంటి లోకంగా అప్పర్ మోస్ట్ గా చెప్పబడేటువంటిది. సో ఇక్కడ ఇది ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో ఇవన్నీ కూడా ఉండేటువంటివి. ఆ తర్వాత ఇక దీనికి కింది భాగంలో మనకి ఉండేటువంటి లోకాలు చూసినట్లయితే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అని కింద 7 లోకాలు ఉండేటువంటివి. సో ఇవి కిందికి ఉండేటువంటి లోకాలు. సో ఇంకా ఆయన ఇక్కడ చెప్తున్నారు, నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. అయినను సృష్టించబడిన సర్వప్రాణులు నాలో స్థిరంగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతాన్ని తిలకించుము. నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను నిర్వాహకుడను అయినను నేను వాటిచే గాని లేదా భౌతిక ప్రకృతిచే గాని ప్రభావితుడను కాను అంటూ ఆ భగవంతుడు, అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ భగవంతునిపైనే ఆధారపడి ఉన్నది అని చెప్తున్నారు. సో సృష్టించబడినటువంటి ప్రతి జీవి కూడా ఆ భగవంతుని యందే స్థిరంగా ఉన్నాయి అని అంటే ఉండవు. ప్రతిది కూడా ఆయనలోనే ఉన్నప్పటికీ అవి స్థిరంగా ఉండకుండా ఉంటాయని, నా యొక్క అంటే ఆ భగవంతుని యొక్క దివ్య శక్తిని తిలకించమంటున్నారు. నేను సమస్త ప్రాణుల యొక్క సృష్టికర్తను. ఈ జీవులన్నీ కూడా ఉనికిలోనికి రావడానికి ఆయనే కారణము. అలాగే ఆ జీవులన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు. కానీ ఏ జీవి ఎడ కూడా ఆయన ఆసక్తుడుగా ఉండడు అని చెప్తారు. అన్ని జీవులను కూడా సమభావంతో ఆయన చూస్తారని చెప్తారు. ఇంకా ఆయన ఇక్కడ దానికి ఉదాహరణ చెప్తున్నారు. సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడే ఆకాశంలో స్థితమై ఉన్నట్టు అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. సో మనకి ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ భౌతిక సృష్టిలో, ఈ భౌతిక లోకంలో ఆకాశం చాలా పెద్దదిగా మనం భావిస్తాం. మరి ఈ గాలి నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అది ఎంత ప్రయాణం చేసినా ఆకాశం కిందనే ఉంటూ ఉంటుంది. సో అలాగే ఆయన చెప్తున్నారు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆయనలో ఈ జీవులన్నీ కూడా స్థిరంగా ఉండవు అని చెప్పుకుంటూ అవి కలుతూ ఎటుపోయిన చివరికి ఆయనలోని ఎల్లప్పుడూ ఆయన యందే అవి స్థిరమై ఉంటూ ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా తెలియజేస్తున్నారు, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కుంతి కుమారుడా,
కల్పాంతమున అన్ని జీవులు నా ప్రకృతిలోనికి ప్రవేశిస్తాయి. సో నిన్న చెప్పుకున్నాం కల్ప అంతం అంటే బ్రహ్మ యొక్క రాత్రి సమయం రాగానే ఈ జీవులన్నీ కూడా నశించిపోయే సృష్టి అంతా కూడా నశించిపోతుంది అని చెప్తారు. అలాగే మరొక కల్ప ఆరంభంలో అంటే ఆ బ్రహ్మ యొక్క పగటి సమయం రాగానే నా శక్తి ద్వారా నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను. అంటే ఆ భగవంతుడు ఈ జీవులన్నింటినీ కూడా మళ్ళీ ఉనికిలోనికి వచ్చే విధంగా చేస్తాను. ఆయన యొక్క శక్తి ద్వారా మాత్రమే ఇవన్నీ తిరిగి ఉనికిలోనికి వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో, ఆ విధంగా ప్రతి కల్పాంతంలో జీవులన్నీ కూడా ఆయనలోనికే ప్రవేశిస్తాయి. తిరిగి మరొక కల్పము ప్రారంభమయ్యేటప్పుడు ఎలాగైతే రాత్రి ఉదయాలు మనము దైనందిక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సృష్టి ప్రారంభము, అంతమవ్వడము అనేటువంటిది ఆ భగవంతుని ద్వారానే జరుగుతుంది. అలా సృష్టి అంతమయ్యేటప్పుడు అవన్నీ కూడా ఆయనలోనికే లీనమవుతూ ఉన్నాయని, మరలా ఈ సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు కల్పము ప్రారంభమయ్యేటువంటి సమయంలో ఆ భగవంతుని యొక్క శక్తులలో ఒక శక్తి ద్వారా ఈ జీవులన్నింటినీ కూడా మరలా ఉనికిలోనికి వచ్చే విధంగా చేస్తాను అని చెప్తున్నారు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్ననం అవశం ప్రకృతేర్వశాత్. ఈ మొత్తం విశ్వము నా ఆధీనంలో ఉన్నది. అంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలోనే ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే కల్ప అంతంలో జీవులన్నీ ఆయనలోనికి ప్రవేశిస్తున్నాయి. కల్ప ఆరంభంలో అవన్నీ మళ్ళీ ఆయన యొక్క శక్తి ద్వారా మాత్రమే మళ్ళీ సృష్టించబడుతూ ఉన్నాయి. సో కనుక ఈ మొత్తం విశ్వము ఆ భగవంతుని యొక్క ఆధీనంలోనే ఉన్నది అని చెప్తున్నారు. నా సంకల్పముతోనే అంటే ఆ భగవంతుని యొక్క సంకల్పంతోనే ఈ సృష్టి అప్రయత్నంగానే మళ్ళీ మళ్ళీ వ్యక్తమవుతుంది. మరియు ఆయన యొక్క సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది అంటూ ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మరికొంత ఆయన ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా చెప్తున్నారు ఆయన, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇంకా ఆయన చెప్తున్నారు, ఓ కుంతి కుమారుడా, నా శక్తులలో ఒకటి అయిన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ అన్ని చర అచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది మరియు నాశనమవుతుంది అంటూ ఆ భగవంతుని సంకల్పంతోనే ఆ భగవంతుడి యొక్క శక్తులలో ఒక శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతి అంటే అపర శక్తిగా చెప్పబడేటువంటి అది ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు పనిచేస్తుంది అని చెప్తున్నారు. అది ఈ జీవులలో చర అచర జీవులు అంటే చలించేటువంటివి, చలించకుండా ఉండేటువంటి, చలించేటువంటివి అంటే సాధారణంగా జంతువులు, మానవులు, ఇవన్నీ పక్షులు, ఇవన్నీ కూడా చలనాన్ని కలిగి ఉంది. చలించినటువంటి జీవులు అంటే వృక్షాలు, స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండేటువంటి స్థావర జంగమాలు అని అంటాం. చర అచర జీవులు వీటన్నిటిని కూడా ఉత్పత్తి చేస్తుంది అని, అలాగే దాని యొక్క పాలనలోనే అంటే ఆ ప్రకృతి ఆధీనంలోనే ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, నాశనం అవుతుంది అంటూ తెలియచేస్తూ ఉన్నారు. సో ఇక ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మరలా ఆయన చెప్తూ ఉన్నారు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో నేను మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడునైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు అంటూ ఆ మూఢజనులను గురించి ఇక్కడ ఉండేటువంటి ఈ 84 లక్షల జీవులలో మనకి చెప్తాం వివిధ రకాలుగా ఉండే, అందులో మానవులు 4 లక్షల రకాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఉన్నారని చెప్తారు. మరి అటువంటిలో అంతకు ముందు కూడా మనకి వచ్చి ఉంటుంది మూఢులు,
అందులో ఆ! సో, వాళ్ళు ఈ మూర్ఖ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు అంటే అల్పజ్ఞానులైనటువంటి ఈ మూర్ఖులు ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్నారు అని, మరి ఆ సకల భూతాలకు మహేశ్వరుడు, ఈ జీవుల సృష్టిలో ఉండేటువంటి ప్రతిదానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని వారు తెలుసుకోలేకుండా మానవ రూపంలో ఆయన అవతారం తీసుకున్నప్పుడు మనము మనలాంటి మానవుడే కదా! మనలాగానే 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి అలా ఉంటాడు కదా! అని ఆయన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేక ఈ మూర్ఖులు ఆయనని గుర్తించలేక ఆయన్ని పరిహసిస్తూ ఉన్నారు అని చెప్తారు. అందుకే ఈ రాక్షసులు ఉన్నటువంటి శిశుపాలుడు వంటి వాళ్ళు ఆయన్ని ఎప్పుడు హేళన చేస్తూ ఉండేవారని చెప్తారు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుల వారు వచ్చిన. ఇంకా చెప్తూ ఉన్నారాయన. మోగాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేత సహ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. భౌతిక మాయశక్తి చేత భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురి మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో వారి యొక్క అభ్యుదయం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసేటువంటి కర్మలన్నీ కూడా నిష్ఫలమే అవుతాయి. వారి యొక్క జ్ఞానము అయోమయమైనటువంటి స్థితిలో పడిపోతూ ఉంటుంది అర్జున అంటూ తెలియచేస్తున్నారు. సో, ఎవరైతే ఈ భ్రమకు లోనై ఈ భౌతిక ప్రకృతి యొక్క మాయకు లోనై వారు వాళ్ళలో ఆ రాక్షస స్వభావాలను, నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. అంటే ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాలపైన నమ్మకం లేకుండా, శ్రద్ధ, విశ్వాసం లేకుండా ఉంటారు. అటువంటి వారు వారి యొక్క అయోమయమైనటువంటి స్థితిలో వారు చేసేటువంటి ఆ ఫలాసక్తిమైనటువంటి కర్మలన్నీ కూడా నిష్ఫలమే అవుతూ ఉన్నాయి. వారి యొక్క జ్ఞానము అయోమయ స్థితిలో పడిపోతుంది. వారు అజ్ఞానులుగా ఉండిపోతారు అర్జున అంటూ తెలియజేస్తున్నారు. సో, ఇంకా చెప్తున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాధిమవ్యయం. సో, ఇంకా ఆయన చెప్తున్నారు. ఓ అర్జున, నా యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆదిమూలము అని తెలుసుకుంటారు. అనన్య చిత్తంతో కేవలము నాయందే మనసు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు అంటూ తెలియజేస్తున్నారు. సో, మరి ఇంతకుముందు మూర్ఖులు ఆసురీ భావాలతో అలాగే ఆ ఉండేటువంటి వాళ్ళు ఆ భగవంతుణ్ణి హేళన చేస్తూ ఉంటే, మరొక పక్కన ఆ భగవంతుని యొక్క దివ్య శక్తిని, ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుని ఆయనను ఆశ్రయించినటువంటి మహాత్ములు ఈ సమస్త సృష్టికి ఆయనే ఆదిమూలము అని తెలుసుకుంటారు అని చెప్తున్నారు. సో, మరి అటువంటి వాళ్ళు ఒక స్థిరమైనటువంటి మనసుతో కేవలము ఆ భగవంతుని యందే మనసును లగ్నం చేసి వారు ఆ భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నమవుతూ ఉంటుంటారు. అటువంటి మహాత్ములు ఆ భగవంతుణ్ణి దివ్యధామాన్ని చేరుకుంటారు అని చెప్తారు. మరి వారు ఆ భగవంతుణ్ణి ఎలా కీర్తిస్తూ ఉన్నారో చెప్తున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సో, ఇంకా చెప్తున్నారు. ఈ మహాత్ములు అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భగవంతుని నిరంతరము కీర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక ఆ భగవంతుని యొక్క లీలలను గానం చేస్తూ ఉంటారు అని చెప్పి. సతతం కీర్తయంతో మాం అంటే ఆ భగవంతుని ఆయన యొక్క లీలలను నిరంతరము గానం చేస్తూ, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పరిశ్రమిస్తూ, ఆ వినయంతో ఆ భగవంతుని ముందు ప్రణమిల్లుతూ నిరంతరము వారు అంటే మహాత్ములు ఎవరైతే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరము ఆయనని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో, మరి అటువంటి ఆ శుద్ధ భక్తుల యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి అంటే ఎల్లప్పుడూ ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు అని చెప్తారు. వారు ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుని ఎడ ఉంటారు. ఆ భగవంతునికి ఎప్పుడు ప్రణామాలు అర్పిస్తూ ఉంటారు అని చెప్తారు. ఆ నిరంతరము కూడా భగవద్ధ్యాసలోనే ఉంటారు అని చెప్తున్నారు.
సో ఇంకా ఆ భగవంతుడి యొక్క లీలలను తెలియచేస్తున్నారు. ఓ అర్జున, నేను వేడిమిని ప్రసరిస్తాను, నేను వర్షమును ఆపుతాను, వర్షమును కురిపిస్తాను, నేనే అమరత్వమును, అంటే శాశ్వతంగా ఉండేటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటువంటిది ఆయనే అని చెప్తున్నారు. నేనే మృత్యు రూపంలో వస్తాను, నేనే శాశ్వతమైనటువంటి ఆత్మను, తాత్కాలికమైనటువంటి పదార్థం, అంటే ఈ భౌతికమైనటువంటి పదార్థం కూడా నేనే అని చెప్తున్నారు. అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ భగవత్ సంబంధమైనదని తెలుసుకోమని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, స్వర్గలోకాలను కోరుకుంటూ వేద అధ్యయనం చేసి సోమరసం త్రాగేవారు పరోక్షంగా నన్నే ఆరాధిస్తారు. పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులైనటువంటి వీరు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క పుణ్య లోకాలకు వెళతారు. మరియు దేవత ఆ విలాస భోగాలన్నీ కూడా అనుభవిస్తారు అని, అంటే ఆ ఎవరైతే ఆ వేద అధ్యయనం చేసి తద్వారా వచ్చినటువంటి ఫలాలను వారు పొంది వారు కూడా పరోక్షంగా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తారు అని చెప్తున్నారు. తద్వారా వారిలో ఉండేటువంటి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి వారు పవిత్రీకరించబడి, ఇక వారు చేసినటువంటి ఆ పుణ్య కర్మల ఫలంగా ఉన్నతమైనటువంటి లోకాలకు, అంటే ఆ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క పుణ్యలోకాలకు వెళ్తారు అని, అంటే మంచి కర్మలు ఆచరించడం ద్వారా ఉన్నతమైనటువంటి లోకాలకు చేరడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఉన్నతమైనటువంటి లోకాలకు చేరి అక్కడ ఆ దేవతలు అనుభవించేటువంటి విలాసాలన్నీ కూడా అనుభవిస్తారు అని చెప్తారు. ఆ విధంగా అనుభవించిన తర్వాత, ఎలాగైతే మనం కొంత కూడబెట్టుకున్నాం అనుకోండి, కొంత డబ్బు సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాం, దాన్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఖర్చు పెడుతూనే ఉంటాం, మళ్ళీ సంపాదన ఉండదు. ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళిన తర్వాత ఏది చేసినా, కర్మలో ఆచరించినా, ఏది పుణ్యమైన పాపమైన ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే జరుగుతుందని చెప్పి, ఆ స్వర్గలోకాలకు వెళ్ళిన తర్వాత అదంతా కూడా అక్కడ భోగాలన్నీ అనుభవించడమే. అవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంతకు ముందు చేసినటువంటి కర్మలన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి. సో అందుకే చెప్తున్నారు ఇక్కడ, స్వర్గలోకం యొక్క విశాల భోగములను అనుభవించటం చే వారి పుణ్య ఫలాలంతా తరిగిపోతున్న తర్వాత తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతూ ఉంటుంటారు. అంటే మనము ఎప్పుడు కూడా ఫలాల ఆసక్తితో కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే, వాటికి అనుకూలంగా ఉన్నతమైనటువంటి కర్మలను మనం ఆచరించడం ద్వారా ఉన్నత లోకాలకు వెళ్ళడము, తద్వారా అక్కడ ఆ ఉన్నతమైనటువంటి స్వర్గలోక సుఖాలను అనుభవించడము, అవి ఖర్చయిపోగానే తిరిగి మరలా భూలోకానికి వస్తాం. ఒక రంగుల రాట్నంలోగా మనం తిరుగుతూ ఈ చక్రంలో, జనన మరణ చక్రాలలోని తిరుగుతూ ఉంటుంటారు అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, కానీ నా దివ్య రూపము నేను స్మరిస్తూ అనన్య భక్తితో నిమగ్నమై నాయందే మనసు నిలిపి, అలాంటి నిలిపినటువంటి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను, మరియు వారికి ఉన్నదాన్ని రక్షిస్తాను అని చెప్తున్నారు. సో సాధారణంగా మనం కామ్యకర్మలతో చేసేటువంటి పనుల వల్ల, మనం ఉన్నతమైనటువంటి వేదాధ్యయనం, యజ్ఞాలు వంటి చేసేటువంటి ఆ పుణ్యకర్మల వల్ల ఉన్నత లోకాలకు చేరడము, అవి ఖర్చు అవగానే తిరిగి మరలా భూలోకంలోనికి వస్తారు. కానీ ఎవరైతే భగవత్ సేవలో, కృష్ణ చైతన్యంలో ఉంటారో, ఆ భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నం అవుతూ ఉంటుంటారో, అంటే ఆ భగవంతుని యొక్క దివ్య రూపమును స్మరిస్తూ ఆయన పైన అనన్యమైనటువంటి భక్తితో ఉండి ఆయన పైనే మనసును నిలిపినటువంటి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను అని చెప్తున్నారు. అలాగే వారికి ఉన్నటువంటి దానిని సంరక్షిస్తాను అని చెప్తున్నారు. సో ఇంతకు ముందు మనం చూసాము, ఆ కుచేలోపాఖ్యానంలో కుచేలుడికి ఆయన సమకూర్చినటువంటిది, అలాగే ఇంకా ప్రహ్లాదుని చూస్తే ఆయనకు కావలసినటువంటి వాటిని, అలాగే ఇక్కడ ఉన్నదాన్ని కాపాడుతాను అంటే, మనము ఏ భౌతికమైనటువంటి సంపదలైనా మనతో రావు, కానీ ఆధ్యాత్మికంగా ఏ కొద్దిగా మనము ఆచరించినా అది మాత్రమే మనతో వస్తుంది. సో అది దాన్ని రక్షిస్తాను అని చెప్తున్నారు. ఆ భక్తియుతమైనటువంటి సేవలో మనం నిమగ్నమైనట్లయితే అది తిరిగి మరలా మనకి తరువాత జన్మలో కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంటుంది.
సో ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం. సో ఇంకా ఆయన చెప్తున్నారు, దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు, భూత ప్రేతాలను అర్చించేవారు అలాంటి వాటిలో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆరాధనలు ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇవ్వవు అనేటువంటి అంశాన్ని తెలియచేస్తున్నారు. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు అని చెప్తున్నారు. అంటే ఇంద్రుడిని పూజించేవాడు ఇంద్రలోకానికి వెళ్తారు, సూర్యుడిని పూజించేవాడు చంద్రుడిని పూజించేవాడు చంద్రలోకము. ఆ విధంగా ఆ దేవత ఆరాధనకు సంబంధించి, అలాగే పితృదేవతల ఆరాధన చేసేవారు పితృలోకాలకు వెళ్తారు అని, అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటాం భూత ప్రేతాలని అర్చన చేస్తూ ఉంటుంటారు, అటువంటి వాళ్ళు వాటిలోనే పుడతారు అని చెప్తున్నారు. కానీ మధ్యాజినో మాం అంటే ఆయన చెప్తున్నారు, ఆయన యొక్క భక్తులు ఆయన యొక్క దివ్యధామానికి చేరుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఆ భగవంతుని యొక్క భక్తి కృష్ణ చైతన్యంలో నిమగ్నమైనటువంటి వారు ఆ ఆధ్యాత్మిక లోకానికి, జనన మరణాలకు అతీతంగా ఉన్నటువంటి నిన్నటి అధ్యాయంలో చెప్పబడినటువంటి లోకం, స్వయం ప్రకాశకంగా ఉండేటువంటి ఆ సూర్యుడు కానీ, చంద్రుడి యొక్క వెలుతురు కానీ, అగ్ని కానీ, విద్యుత్ కానీ అవసరం లేనటువంటి అన్ని రకాలైనటువంటి సంతోషాలను అనుభవించగలిగేటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని ఆయన యొక్క భక్తులు చేరుకుంటారు అని చెప్తున్నారు. మరి ఆయన యొక్క భక్తి ఎంత సరళమైనది అంటే ఇక్కడ మనకి చూస్తూ ఉంటాం. ఆయన యొక్క భక్తుల్లో వివిధ ఆయనకి ఆ కుచేలుడు నిన్న చూసినటువంటి దాంట్లో ఆయనకి అటుకులు సమర్పించి ఆయన భక్తిని చాటుకున్నటువంటి వాడు. అలాగే ఫలంను ఇచ్చినటువంటి శబరిమాత, ఆయన శ్రీరామచంద్రుడు అవతారంలో వచ్చినప్పుడు ఆయన కోసం నిరంతరం అక్కడ అడవులు ఎదురు చూస్తూ తాజామైనటువంటి పండ్లన్నీ కూడా ఆమె సమకూర్చుకుంటుంది ఆయన కోసం. సో ఆయనకి పండ్లను సమర్పించినటువంటి ఆవిడ. అలాగే గజేంద్రుడు పుష్పాన్ని ఆయనకి సమర్పించినటువంటి. సో ఇక్కడ ఆయన యొక్క భక్తి ఎంత సరళమైందో చెప్తూ ఉన్నారు ఇక్కడ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, నాకు స్వచ్ఛమైన మనసు గల నా భక్తులు ప్రేమతో భక్తితో ఆకును గాని, పువ్వును గాని, పండును గాని లేదా జలమునైనా గాని సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ భగవంతుని యొక్క భక్తి ఎంత సరళమైనదో తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. ఆ భగవంతునికి మనము సమర్పించవలసినటువంటిది ఏవేవో కానుకలు, ఏవేవో కాదు. పత్రం మనకి నిరంతరం కూడా అందుబాటులో పుష్కలంగా లభించేటువంటి ఒక తులసి దళాన్ని ఆయనకి ఇచ్చిన ఆయన మనని ఎంతో కరుణతో కాపాడతారు అని చెప్తారు. తనను తానే సమర్పించుకుంటారు అని చెప్తారు. అలాగే ఈ పుష్పం, అలాగే పండ్లు, అలాగే ఇవేవి లభించకపోతే మనకి అందుబాటులో ఉండేటువంటి జలంనైనా, కాకపోతే ఆయన చెప్తున్నారు, ఎవరైతే నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో, ప్రేమతో, భక్తితో ఆయనకి సమర్పిస్తే వాటిని స్వీకరిస్తాను అని చెప్తున్నారు. సో కాబట్టి ఆయన యొక్క భక్తి ఇక్కడ చేయడానికి స్వచ్ఛమైనటువంటి మనసు, ఆ భక్తితో చేసినప్పుడు మాత్రమే వాటిని స్వీకరిస్తాను అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, యత్కరోషి యదస్నాసి యజ్ఞహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురశ్వ మదర్పణం. ఓ కుంతీపుత్రుడా, నీవు ఏ పని చేసినా, ఏది తిన్నా, యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, ఏది దానము ఇచ్చినా, మరియు
ఏ తపస్సు ఆచరించినా వాటిని నాకు సమర్పించి చేయుము అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఆహ్, మనము ఏ పని చేస్తూ ఉన్నా అది ఆ భగవత్ సంబంధంలో చేయమంటున్నారు. అలా చేయడము ద్వారా ఈ బంధనాలన్నింటి నుండి కూడా మనల్ని ఆయన కాపాడుతానని చెప్తున్నారు. సో, అని చెప్తున్నారు ఇక్కడ. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైస్యసి. అన్ని పనులు నాకే అర్పితం చేయడం ద్వారా నీవు శుభ అశుభ ఫలముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసం చే మనసు నాయందే లగ్నమై నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు అని చెప్తున్నారు. ఆ విధంగా మనము ప్రతిదీ కూడా భగవత్ సంబంధంలోనే కర్మలను ఆచరించినట్లయితే అది అకర్మ అవుతుంది. సాధారణంగా కర్మలు మనకి 3 రకాలుగా చెప్తాం. కర్మ, వికర్మ, అకర్మ. మంచి పనులు సాధారణంగా కర్మ అనేటువంటిది శాస్త్రాలలో సూచించబడినటువంటి మంగళప్రదమైనటువంటి పనులు కర్మలు. వాటి వల్ల మనకు పుణ్యాలొస్తాయి. అవి కూడా బంధించేస్తాయి మనని. అలాగే వికర్మలు చేయకూడనటువంటి కర్మలు. తద్వారా మనము చెడు ఫలితాలను పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ భగవత్ సంబంధంలో చేసేటువంటి పని అకర్మగా చెప్పబడుతుంది. అది ఎటువంటి బంధనాలను కలిగి ఉండదు. కనుక మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఆ కృష్ణ సంబంధంలో చేయమని చెప్తున్నాను. సో, అలా చేయడం ద్వారా మనకు ఎటువంటి బంధనాలు కూడా ఉండవు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. సమోహం సర్వభూతేషు నమే దేశోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను ఎవరి పట్ల పక్షపాతం గాని లేదా విరోధ భావంతో కానీ ఉండను. ప్రతి జీవి కూడా ఆయనకి సమానమే అని చెప్తుంటారు. ఈ సృష్టిలో ఉండేటువంటి జీవి అన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉత్పన్నమైనటువంటి ఆయన యొక్క కర్ణ ద్వారానే వచ్చినటువంటివి. సో, కనుక నేను ఎవరి పట్ల పక్షపాతం గాని లేదా విరోధ భావంతో కానీ ఉండను. సర్వ ప్రాణులు నాయందే సమత్వ బుద్ధితో, అంటే సర్వ ప్రాణుల యందు ఆయన సమత్వ బుద్ధితోనూ ఉంటాను అని చెప్తున్నారు. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తుల యందు నేను నివసిస్తాను. మరియు నేను అంటే ఆ భగవంతుడు వారి యందు ఉంటారు. అలాగే వారందరూ కూడా ఆయన యందే ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ ప్రేమతో ఆయన్ను ఆరాధించేటువంటి భక్తులు ఆయన యందే నివసిస్తారు అని, అలాగే ఆయన వారి యందు నివసిస్తాను అంటే ఆయన కావాలి అని కోరుకున్నటువంటి వారు యందు ఆయన ఎప్పుడూ వారి వైపే ఉంటారు అని చెప్తారు. సో, భగవంతుడు ఏ జీవి పట్ల విరోధ భావం కానీ లేదా పక్షపాత వైఖరి గాని ఉండదు. కానీ ఎవరైతే ఆ భగవంతుడు కావాలి అని కోరుకుంటారో, అంటే భక్తియుతమైనటువంటి సేవలో ఆయన్ని సేవ చేస్తూ ఉంటారో, వారి ఎడ ఆయన ప్రేమతో ఉంటాను అని చెప్తున్నారు. అలాగే వారు ఆయన యందు నివసిస్తారు అని, అలాగే ఆయన కూడా వారి యందే నివసిస్తాను అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఎంత భక్తవత్సలుడు అంటే, ఒక అడుగు మనం భగవంతుని వైపుకి వేస్తే ఆయన 100 అడుగులు మన వైపుకు వేస్తారు అని చెప్తారు. సో, ఇంకా చెప్తున్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సో, ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ. త్వరితగతిన వారు ధర్మాత్ములు అవుతారు మరియు శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారు. ఓ కుంతీపుత్రుడా, నా భక్తుడు ఎన్నడూ నష్టానికి గురికాడు అని ధైర్యంగా ప్రకటించు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరి ఎడ ఆయన పక్షపాత వైఖరితో కానీ విరోధ భావంతో కానీ ఉండడు. సర్వజీవుల యందు ఆయన సమత్వాన్ని కలిగి ఉంటాడు. కానీ ఎవరైతే ఆయనను భక్తితో ఆరాధిస్తూ ఉంటుంటారో ఆయన వారి ఎడ అంటే కరుణతో ఉంటారు అని చెప్తున్నారు. తద్వారా వారు ధర్మాత్ములవుతారు మరియు శాశ్వతమైనటువంటి శాంతిని పొందగలుగుతారు అని చెప్తున్నారు. కనుక ఓ కుంతీ కుమారుడా,
నా భక్తుడు అంటే ఆయన యొక్క భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నమయ్యేటువంటి వాడు ఎప్పటికీ నష్టానికి గురికాడు అని ధైర్యంగా ప్రకటించు అని చెప్తూ ఉన్నారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తే అపి యాంతి పరాం గతిం. ఓ పృతకుమారా, నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే వాళ్ళు పాపజన్ములు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ పరమశాంతిని పొందుతారు అని చెప్తున్నారు. అంటే ఆ భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నం అవ్వడానికి ఎటువంటి జన్మ, జాతి, కుల, లింగ భేదం లేకుండా అందరూ కూడా ఆయనని ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు. ఆయనని ఆశ్రయించి ఆయన్ని శరణ పొందినటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. పరమశాంతిని పొందుతారు అంటే ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి జన్మ, జాతి, కుల, లింగ భేదం లేకుండా ప్రతి జీవుడు కూడా ఆ భగవంతుని యొక్క భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నం అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, నీ మనసును ఎల్లప్పుడూ నన్నే స్మరించడంలో నిమగ్నము చేయుము, నా పట్ల భక్తితో ఉండు, నన్ను ఆరాధించు మరియు నాకు ప్రణామాలు అర్పించు. పూర్తిగా నాయందే లగ్నం చెందిన పిదప నీవు తప్పక నన్ను చేరుకుంటావు అంటూ ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకోవడానికి ఉండేటువంటి అవకాశాన్ని ఆయన ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇది ఈరోజు ఆ భగవద్ సంబంధించినటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి, ఆ భగవంతుణ్ణి మనము ఆ భక్తి తత్వంలో ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులను తెలియచేసేటువంటి అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఆయన ఈరోజు ఈ అధ్యాయంలో అర్జునుడి ద్వారా మనందరికీ కూడా, మానవాళందరికీ కూడా అందించబడింది. మన మనస్సుని ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి స్మరించడంలోనే నిమగ్నం చేయాలి అని చెప్తున్నారు. అలా ఆ భగవంతుని ఎడ భక్తితో ఉండడం ద్వారా, ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా, ఆ భగవంతునికి ప్రణామాలు అర్పించడం ద్వారా పూర్తిగా ఆయన యందే లగ్నమై ఉండి ఉన్నట్లయితే తప్పకుండా ఆ ప్రతి జీవుడు కూడా ఈ జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి, ఈ దుఃఖాల అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడి శాశ్వతంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి ధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.